హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. నాకు డౌట్, హైడ్రా అని ఇంత బాధపడుతుంది. కానీ హైడ్రాలో అప్పుడు ఏ గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ చేసింది వాళ్ళనే అడగండి అంటున్నారు. మరి ఇప్పుడున్న గవర్నమెంటు, అప్పుడున్న కేసీఆర్ గవర్నమెంటు లక్షల కోట్లు అప్పు చేస్తే మా రాష్ట్రానికి, ఇప్పుడున్న గవర్నమెంట్ అప్పు కట్టాలని మా కాడ ముక్కు పిండి ట్యాక్సీల రూపకంగా ఎందుకు వసూలు చేస్తుంది? నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు. కేసీఆర్ చేసిపోయిన లక్షల కోట్ల అప్పు మా నెత్తిలో ఎందుకు వేశారు? మా ముక్కులు పిండి ఎందుకు వసూలు చేస్తున్నారు? ఇప్పుడు చెప్పండి. అప్పటి ప్రభుత్వంలో చేసిన అప్పులు అప్పుడే మీరు ఆ ప్రభుత్వం వరకే చెల్లిపోవాలి. ఈ ప్రభుత్వంలో కోట్ల దోసుకున్న వాళ్ళు దొంగలు కాదు, సీఎంలు దొంగలు కాదు, ఎమ్మెల్యేలు దొంగలు కాదు, ఎంపీలు దొంగలు కాదు. మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని కామన్ మ్యాన్ ఇల్లు కట్టుకున్న వాళ్ళు దొంగలు అయినప్పుడు మీరు మా దగ్గర వాళ్ళు చేసిన అప్పుకు వాళ్ళు కోట్లు దోసుకున్నాక మమ్మల్ని ట్యాక్సీలు కట్టించడం మీకు బాధ్యమన్నారు రేవంత్ రెడ్డి గారు. నేను అడుగుతున్నా, సమాధానం చెప్పండి. రాసుకో